గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇవాళ 7th December 2024 సుబ్రహ్మణ్య షష్ఠి గుడికి వచ్చి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో డబులింగ్ ప్రిన్సిపల్ మీద ఏ స్మాల్ బ్రీఫింగ్. ఆల్రెడీ నేను 61, 62 చేసి దానికి బ్రీఫింగ్ మళ్ళీ 580, 853లో ఇచ్చాను. ఈ 580, 853 వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మరికొంత ఈజీగా మీకు బ్రీఫ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా పారా నంబర్ 146 మీద, డబులింగ్ ప్రిన్సిపల్లో పారా నంబర్ 146లో 4 రూల్స్ ఉన్నాయి. ఆ 4 రూల్స్లో ఒక రూల్ గురించి మీకు ఇంకొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా 61, 62 చూడండి. చూసి ఈ 61 వీడియోలో 15th మినిట్ నుంచి 15.27 మినిట్ నుంచి స్ట్రోక్ కాన్సనెంట్కి ఒక స్ట్రైట్ స్ట్రోక్ ఫాలో అయితే అది డబుల్ చేయొచ్చు అని చెప్పినటువంటి ఏదైతే రూల్ ఉందో దాన్ని కొంచెం నేను బ్రీఫింగ్ ఇస్తాను. రైట్, ముందు మీరు ఈ వీడియో నెంబర్ 61 తీసి దాంట్లో 15th మినిట్కి రండి. 27th సెకండ్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ స్ట్రోక్ గనక ఒక స్ట్రోక్ కాన్సనెంట్ని ఫాలో కాకపోయినట్టయితే అది డబుల్ చేయలేము అని చెప్పి 146 పారాలో ఉంది. దాని గురించి మీకు నెరేట్ చేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కర్వ్స్ని డబుల్ చేయడానికి ఏ విధమైనటువంటి రూలు పిట్మ్యాన్ గారు నిర్దేశించాల. ఓన్లీ స్ట్రైట్ స్ట్రోక్స్కే రూల్ పెట్టారు. దాంట్లో 4 రూల్స్ ఉన్నాయి. ఏంటవి? స్ట్రైట్ స్ట్రోక్ కనుక సర్కిల్ని ఫాలో అవ్వాలి. సర్కిల్ ఫాలో అయితే అది డబుల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ స్కాటర్, మనకు అది ఈజీగా అర్థమైపోయింది. రెండోది స్ట్రైట్ స్ట్రోక్ స్ట్రోక్ కాన్స్టెంట్ని ఫాలో అవ్వాలా, దీని గురించి మీకు నెరేట్ చేస్తాను. మూడోది ఫైనల్ హుక్ ఉండాలి. ఫైనల్ హుక్ ఉంటే డబుల్ చేయొచ్చు, అది కూడా మీకు ఈజీగానే అర్థమైపోద్ది. అంటే ఈ రెండోది కూడా అర్థమవుతుంది, బట్ ఇంకొంచెం ఈజీనెస్ చేస్తున్నాను మీకు. అలాగే 4th రూల్ ఏంటి? ఫైనల్ డిఫ్తాంగ్, జాయింట్ డిఫ్తాంగ్ ఉండాలి. ఫైనల్ డిఫ్తాంగ్ ఎలాగ? డౌని డబుల్ చేస్తే డౌటర్ అయిపోతుంది. ఇప్పుడు రెండో రూల్ ఏదైతే ఉందో, స్ట్రైట్ స్ట్రోక్ గనక ఒక స్ట్రోక్ కాన్స్టెంట్ని ఫాలో అయితే మనము ఆ స్ట్రైట్ స్ట్రోక్ని డర్కి చర్రకి డబుల్ చేయొచ్చు అన్న రూల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఈజీ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. జాగ్రత్త వినండి. ఇది వినే ముందు ఖచ్చితంగా మీరు 61 వీడియో తీయండి. దాంట్లో 15th మినిట్కి వెళ్ళండి. అది చూసిన తర్వాత దీనికి రండి. రైట్, ఇప్పుడు మీకు నెరేట్ చేయడానికి, బ్రీఫింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్యాప్టర్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో, ఈ పి అనేటటువంటిది స్ట్రైట్ స్ట్రోక్. ఈ స్ట్రైట్ స్ట్రోక్కి ముందు స్ట్రోక్ కాన్సనెంట్ వచ్చింది. కే అనేటటువంటి స్ట్రోక్ కాన్సనెంట్కి ఈ పి అనేటువంటి స్ట్రైట్ స్ట్రోక్ ఫాలో అయింది కదా. ఫాలో అయితే మనం డబుల్ చేయొచ్చు అన్నదే మనం ఆల్రెడీ 61 వీడియోలో చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ పి అనేటువంటిది స్ట్రోక్ కాన్సనెంటు, కే అనేటటువంటిది స్ట్రైట్ స్ట్రోకు. ఈ స్ట్రోక్ కాన్సనెంట్ని కే ఫాలో అయింది కాబట్టి, స్ట్రైట్ స్ట్రోక్ ఫాలో అయింది కాబట్టి డబుల్ చేసేయచ్చు అని చెప్పి మనం దాంట్లో తెలుసుకున్నాం. ఇక్కడ కొంచెం ఈజీ చేద్దామనే ఉద్దేశంతో నేను మీకు ఈ బ్రీఫింగ్ ఇస్తున్నా. చూడండి, ఇక్కడ క్యాప్టర్ ఎలా రాసుకోండి అందరూ కూడా. క్యాప్టర్ చూడండి, పి తర్వాత టర్ వచ్చింది కదా, మధ్యలో ఏమన్నా ఓవెల్ ఉందా? ఓవెల్ ఏం లేదు కాబట్టి దాన్ని టర్ర కింద మనం డబుల్ చేసేసుకోవచ్చు. అలాగే కిచర్ర కీ తర్వాత చరకి మధ్యలో ఓవెల్ ఏమైనా ఉందా? లేదు.
కాబట్టి కచర్ డబుల్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చినంటే పాటర్, ఇది పీటీఆర్ ఇక్కడ ఉంది, పీటీఆర్ ఇక్కడ ఉంది. కానీ ఈ పాటర్ మనము పీటర్ రాసాం. ఏం చేత పీకి టర్రకి మధ్యలో ఓలు వచ్చింది కాబట్టి పాటర్. ఇదొక సెలబులు, ఇదొక సెలబులు సెపరేట్ చేసేసాం. పాటర్, పీకి టర్రకి మధ్యలో ఓలు వచ్చింది. ఇక్కడ వచ్చిందా? రాలా. సో ఇది మీకు బ్రీఫింగ్ చేయాలనే ఉద్దేశం. పీకి టర్రకి మధ్యన క్యాప్టర్లో పీకి టర్రకి మధ్యన ఓ లేదు కాబట్టి ఆ పీని ఆటోమేటిక్గా డబుల్ చేసేయచ్చు. అలాగే క్షర్, కేకి చర్రకి మధ్యని ఏ ఓలు లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ కేని డబుల్ చేసేయచ్చు క్షర్కి. కానీ క్యాటర్, కేకి టర్కి మధ్యన యా వచ్చింది కాబట్టి క్యాటర్ ఫుల్గా రాసుకోవాలా. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది ఈ 61 పేరాలో చెప్పిన దానికి అదనం. డబులింగ్ ప్రిన్సిపల్కి సంబంధించి నేను 61, 62 అలాగే 580, 853 వీడియోస్ 4 వీడియోస్కి కంటే ఇంకా ఈజీగా మీకు అర్థం అవటం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియజేస్తే నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.